అండ్ సో చూసుకుంటే ఈ టెంపుల్ మాత్రం ఏదో రహస్యాలు దాగినట్టే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గుర్తులు గమనించాను నేను. ఆ గుర్తులు మీకు కూడా చూపిస్తాను. నాగబంధనం గుర్తు ఇది. చూస్తున్నారు కదా, 2 పాములు పెనేసుకున్నట్టు అండ్ మెలికలుగా లోపలికి ప్రవేశం లేకుండా ఉంది. అటు ఒక చేప, ఇటు ఒక చేప, మధ్యలో ఒక చక్రాన్ని తాగుతున్నట్టున్నాయి. ఇలాంటి గుర్తులు చాలా దగ్గర గమనించాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే అయితే మనం గండికోటకు వచ్చున్నాము. అండ్ టుడే వీడియో అయితే మనం ఎక్స్ప్లోర్ గండికోట. ఈ గండికోటలో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి అన్నీ ఒక వీడియో చేసి చూపిస్తాను. అండ్ టుడే వీడియో అయితే ఇది. ఈ గండికోట గురించి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మెయిన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ మాధవరాయ టెంపుల్ ఒకటి, జమ్మూ మసీద్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి, అండ్ ఈ పెన్నా నది వ్యూ, ఇలా ఒక 4-5 ప్లేసులు ఉన్నాయి. మెయిన్ ప్లేస్లు అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను A to Z. అండ్ ఈ గండికోట వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం తాలూకు నుంచి ఈ గండికోట గ్రామంలో ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మనం ఈ పెన్నా నది దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూ చూసేసి నెక్స్ట్ మనం అయితే గండికోట ఫోర్ట్ దగ్గరికి వెళ్దాము. సో మనమైతే ప్రజెంట్ అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ చూస్తే చాలా ఎత్తులో, చాలా దృఢంగా, చాలా బలంగా నిర్మించారు ఆ రోజుల్లో. అండ్ ఈ ఎంట్రన్స్ మాత్రం పక్కన చూసుకుంటే గోళ్ళు వచ్చేసి అండ్ చాలా దృఢంగా ఉన్నాయి. అండ్ కిందంతా గ్రానైట్ రాళ్ళు యూజ్ చేస్తున్నారు. పైన వచ్చి డోమ్స్ కూరికి ఇటుకరాలు యూజ్ చేస్తున్నారు. ఇటుకరాలతో డోమ్స్ నిర్మించారు. సో మనమైతే లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో. అండ్ ఈ తలుపులు చూడండి, ఆ రోజుల్లో చాలా ఎత్తుగా ఉన్నాయి. అండ్ వచ్చేసి ఒక బాణాలు ఉంటాయి, బల్లాలు, ఆ బల్లాల రూపంలో ఉన్నాయి అంత ఫ్రంట్. అండ్ చూసుకుంటే ఇది వచ్చేసి చెక్కది, ఇది ఐరన్ కాదు. దీనిపైన ఐరన్ రేకు అంటించున్నారు. సో ఇదంతా చెక్కది. ఇది ఆ రోజుల్లో యూజ్ చేసిన డోర్ ఇది. అండ్ ఈ విధంగా ఉండేది. అండ్ చాలా బలంగా, చాలా దృఢంగా ఉంది. ఇంకా చెక్క అయితే అలాగే ఉంది. చెక్క మాత్రం పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. అండ్ పైన రేకు కప్పడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మనం లోపలికి వచ్చామంటే ఇది మళ్ళీ ఒక ఎస్ షేప్ ఉంటుంది కదా, ఎస్ లెటర్ ఉంటుంది కదా, ఆ ఎస్ లెటర్లో ఉంటుంది ఇదంతా ఈ టోటల్ వచ్చేసి. అండ్ ఏంటంటే ఈ యుద్ధాలు జరిగే సమయాల్లో అండ్ శత్రువుల బారి నుంచి తెలివిగా తప్పించుకోవడం, అండ్ వాళ్ళు ఒకవేళ ఆక్రమించుకోవాలనుకున్నా కానీ వాళ్ళు లోపలికి వచ్చినా కానీ ఇది అంతా కోట చుట్టూ తిరిగి రావడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. అండ్ ఇక్కడ లేయర్స్గా ఉంటుంది. వచ్చే సైనికుల్ని అండ్ వీళ్ళు చంపడానికి చాలా తేలిగ్గా ఉంటుందని అండ్ ఇక్కడ ఒక లేయర్స్గా కట్టించారు. అండ్ సో మనం ఇందాక ఒక లేయర్ చూసాం. సో ఇది ఒక లేయర్ ఇది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ఎస్ లెటర్ లాగా తిరగాలి. ఇలా తిరగడం వల్ల ఏంటంటే వాళ్ళ అవతల శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు అండ్ ఎన్ని దాటుకొని రావాలంటే పైనుంచి ప్రతి దగ్గర మన ఈ కోట సోల్జర్స్ ఉండి అండ్ వాళ్ళతో వార్ చేసేవాళ్ళు. సో అప్పుడైతే ఈజీగా అవతల శత్రువులు వచ్చినా కానీ ఈజీగా వాళ్ళని చంపేసేవాళ్ళు. సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రన్స్ అనేది. కొంచెం వెహికల్స్ వేసుకొచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రావాలి. లోపలికి రాగానే ఒక ఊరే ఉంది ఇక్కడ, కోటలో ఊరు కొత్తగా ఉంది. అండ్ ఎక్కడ ఉండదు అనుకుంటా, నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఒక కోటలో ఒక ఊరు ఉండడం. సో ఇదంతా ఒక ఏరియా.
చూస్తున్నారు కదా, లోపలికి వచ్చినప్పుడు ఈ కోట గోడ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఈ గండికోట సోల్జర్స్ ఉంటారు కదా, ఆ సోల్జర్స్ వచ్చేసి ఈ మార్గం గుండా పైకి వెళ్తారు, పైగా డోమ్స్ దగ్గర ఉంటారు. అండ్ ఈ మార్గం గుండా స్టెప్స్ మార్గం గుండా పైకి వెళ్ళి ఆ డోమ్స్ దగ్గర ఉంటారు. అప్పుడు అవతల శత్రువులు లోపలికి వచ్చేటప్పుడు ఆ డోమ్స్ పై నుంచి అటాక్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎన్నో యుద్ధాలు గెలిచారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఒక చార్మినారే ఉంది. చూస్తుంటే ఇది చార్మినార్ లాగే లేదు, కానీ ఇది చార్మినార్ అంట. ఎందుకంటే ఇది ఒక 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంది కదా, అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా చార్మినార్ లాగా ఉంది, ఆ డిజైన్లో ఉంది, ఆ విధంగా ఉందని దీన్ని కూడా చార్మినార్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే జైలు ఉంది, బందీఖానా అంట. అండ్ ఏ విధంగా ఉందో చూడండి, ఇది ఆ రోజుల్లో జైలు ఇది. అండ్ ఈ జైల్లో వచ్చేసి మన హిందువులను ఎంతోమందిని ఇక్కడ బంధించి చిత్రహింసలు చేసేవాళ్ళంట. అండ్ మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో జైలు. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది ఏ విధంగా ఉందో చూడండి. అండ్ లోపల చూసుకుంటే ఇది నిర్మాణం అంతా గ్రానైట్ రాళ్ళతో కట్టున్నారు. అండ్ ఈ గ్రానైట్ రాయి యూజ్ చేయడం వల్ల కానీ ఇంకా చెక్కు చెదరలేదు, చాలా దృఢంగా ఉంది. అండ్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ గబ్బిడాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నార్మల్ రూమ్లా లేదు, ఇది ఒక విచిత్రంగా ఉంది. అండ్ ఎందుకంటే ఇక్కడ బంధించిన సైనికులు బయటకు రావడానికి కూడా వీలుగా లేకుండా నిర్మించారు. సో చూస్తున్నారు కదా, ఇది ఒక సైడ్, అండ్ ఇది ఇంకో సైడ్. ఇది అండ్ ఇది విచిత్రంగా ఉంది. ఇది ఏందో ఒక చిన్న వెలుగు రావడానికి అనుకుంటా మార్గం ఇది. అండ్ ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఈ వైపు బందీఖానాలకు వెళ్ళడానికి దారి ఇది. ఇది చాలా లోతులో ఉంది. ఇది లోపల అంతా చీకటిగా ఉంటుంది అనుకుంటాను. మీకు టార్చ్ లైట్ వేసి చూపిస్తాను లోపల ఏ విధంగా ఉన్నాయని. ఎక్కువ గబ్బిలాలు ఉన్నాయి, ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, లోపలైతే ఈ విధంగా ఉంటుంది, చాలా లోతులో ఉంది. ఒకవేళ ఇక్కడ బంధించిన శత్రువులు కూడా బయటికి రావడానికి కూడా వీలుగా లేకుండా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంత ఓపెన్ కిటికీలా ఉంది, ఎందుకంటే ఇక్కడ వెలుగు రావడానికి. సో ఈ బ్యాక్ సైడ్లో మాత్రం ఇక్కడ బత్తాయి తోట ఉంది. ఇక్కడ బత్తాయి తోటను ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సో మనమైతే నెక్స్ట్ అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి మాధవరాయ టెంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. సో గైస్, ఈ కోట గురించి మాట్లాడుకోవాలనుకుంటే 12వ శతాబ్దంలో కాకరాజులు గారు ఈ కోట నిర్మించారు. అండ్ తర్వాత 13వ శతాబ్దంలో వచ్చేసి విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. అండ్ ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనంతవరకు చాలా బాగానే ఉండింది. అండ్ ఈ లోపల వచ్చేసి అండ్ మాధవరాయ ఆలయం ఒకటి, అండ్ రంగనాయ స్వామి ఆలయం వరకే ఉండేవి. అండ్ ఎప్పుడైతే విజయనగర రాజుల పరిపాలన పతనం అయిందో దాని తర్వాత దీన్ని వచ్చేసి నవాబులు పరిపాలించారు. ఆ నవాబు పరిపాలన వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి జమా మసీద్, చార్మినార్ ఇలాంటి కట్టడాలు అయితే నిర్మించారు. అండ్ దాని తర్వాత వచ్చేసి కొంతకాలం తర్వాత అండ్ దీన్ని టిప్పు సుల్తాన్ అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి అండ్ నిజాం రాజులు అండ్ నిజాం నవాబ్స్ వాళ్ళంతా ఆజ్ఞల మేరకు దీన్నంతా వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేశారు. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాధవరాయ ఆలయం ఇది. అండ్ ఈ మాధవరాయ ఆలయం ఏంటంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి విష్ణు ఆలయం, లోపల వచ్చేసి విష్ణు విగ్రహం ఉండేది. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగి ఉన్నాయి. అండ్ రీసెంట్గా భారతీయ 2 అండ్ మా ఊరు పొలిమేర అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే సాహసం, సో ఫ్రెండ్స్, ఈ మెయిన్ దర్వాజా చూడండి ఏ విధంగా ఉందో. అండ్ ఈ మెయిన్ దర్వాజా మీద ఎన్నో శిల్పాలు చెక్కున్నారు. అండ్ ఈ శిల్పకళ చెక్కడాలలో మన భారతదేశం ఎప్పుడు నెంబర్ 1. మన భారతదేశాన్ని మించి ఎవరు చెక్కలేరు. అండ్ ఇలాంటి కట్టడాలు మాత్రం ఆ రోజుల్లో ఎలా నిర్మించారో అది మనకైతే అర్థం కాదు. అండ్ ఆ రోజుల్లో 12వ శతాబ్దంలో నిర్మించిన గుడి అంటే ఈ చూడండి ఏ విధంగా ఉందో. మీరు చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు, చెక్కడాలు, కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో. ఆ రోజుల్లో అయితే ఈ విధంగా నిర్మించేవాళ్ళు 12వ శతాబ్దం 13వ శతాబ్దంలో. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అంత విజిట్ చేద్దాం. మీరు
పైన సీలింగ్ గమనిస్తున్నారా? ఫస్ట్ వచ్చేసి అటు ఇటు ముసళ్ళు అండ్ మధ్యలో ఒక పువ్వు ఉంది. తర్వాత వచ్చేసి తాబేళ్ళు, అటు ఇటు తాబేలు, మధ్యలో పువ్వు, తర్వాత బల్లి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చేప, ఒక తాబేలు ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఎందుకున్నా మనకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ ఏమేమి ఉన్నాయి, ఈ టెంపుల్ విశేషాలు ఏంది, టెంపుల్ చరిత్ర ఏందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ గోపురం చాలా పెద్దది. అండ్ లోపల వచ్చేసి అంత పెద్ద గోపురం ఏదీ లేదు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ గోపురం మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ సో చూసుకుంటే అవి గుడి ప్రదక్షిణ చేయడానికి చాలా వీలుగా నిర్మించినట్టున్నారు. అవి అటుపక్క అండ్ ఆ భాగాన వెనక భాగాన 3 భాగాలు ఉంటాయి అవి. అండ్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో గైస్, మెయిన్ టెంపుల్ అయితే ఇది. అండ్ మనమైతే లోపలికి వచ్చినాము. మనం ప్రజెంట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేసి అంతా విజిట్ చేసుకొని అండ్ ఇటువైపు వచ్చి అండ్ ఫైనల్లో మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. మనం ప్రజెంట్ అయితే ఈ వైపున వెళ్దాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దం 13వ శతాబ్దం నిర్మించింది. ఇంకా చాలా దృఢంగా ఉంది. అండ్ పైన గోపురాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. కింద గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన ప్రతి గోపురం అయితే అలాగే ఉంది. సో చూసుకుంటే మీకు ఈ మెయిన్ గోపురం ఉంది కదా, ఈ గోపురం వచ్చేసి ఇదంతా గ్రానైట్ రాళ్ళు. అండ్ ఆ పై నుంచి అంతా ఇటుక రాళ్ళతో నిర్మించారు. ఆ పైన ఉంది కదా, ఆ పైన నుంచి అంతా ఇటుక రాళ్ళతో నిర్మించారు. అది మాత్రం డ్యామేజ్ అయిపోయింది. గ్రానైట్ రాళ్ళతో నిర్మించింది మాత్రం మరీ అంతగా డ్యామేజ్ అవ్వలేదు, చిన్న చిన్న డ్యామేజ్లే ఉన్నాయి. సో చూసుకుంటే చాలా ఎత్తులో ఉంది గోపురం. అక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా గ్రానైట్ రాళ్ళతో నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఇటుక రాయి నిర్మాణాలు దీనిపైన అయితే ఏం చేసినట్లేరు. ఒకవేళ చేస్తున్నా కానీ ప్రజెంట్ లేవు, మనకైతే ఇప్పుడు కనపడట్లేదు. సో చూసుకుంటే ఇక్కడ ఈ స్తంభాలు చాలా బాగున్నాయి. ప్రతి స్తంభానికి డిజైన్స్ ఉన్నాయి. ఈ గ్రానైట్ రాళ్ళ మీద ఆ రోజుల్లో డిజైన్స్ అంటే చాలా కష్టపడి ఉంటారు. ఆ రోజుల్లో చేతులతో సుత్తి శానతో ఎంత డిజైన్స్ చెక్కేవాళ్ళు. ఇక్కడ ఒక గది ఉంది. ఇది ఆగ్నేయ మూల. ఇది ఈ టెంపుల్కి ఆగ్నేయ మూల వస్తుంది ఈ గది. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ 4 స్తంభాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మండపం ఉంది. ఈ మండపం కూడా గ్రానైట్ రాళ్ళతో నిర్మించింది. ఇది కూడా ఇంకా అట్లాగే ఉంది. సో చూసుకుంటే చాలా సీక్రెట్స్ దాగున్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ పాటలో వచ్చేసి మా ఊరి పులి మీద మూవీ షూటింగ్ జరిగింది ఈ స్తంభాల దగ్గర. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ మూవీలో వచ్చేసి ఇక్కడ ట్రావెన్కోర్ రాజులకి సంబంధాలు ఉన్నట్టు ఇటు ఈ టెంపుల్తో చూపించారు. సో మనకు కూడా అట్లాంటి గుర్తులు ఏమైనా కనపడతాయో చూద్దాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ స్తంభాలన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఈ గోడకు మాత్రం ప్లెయిన్గా ఉంది. అండ్ ఈ స్తంభాల వరకు డిజైన్స్ చెక్కున్నారు. అవి కూడా చాలా అద్భుతంగా చెక్కున్నారు. సో గైస్, టెంపుల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 12, 13వ శతాబ్దాలు నిర్మించారు. అండ్ దీన్ని నిర్మించేసి విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అండ్ ఆ రోజుల్లో వచ్చేసి ఇక్కడ ఒక విగ్రహం ఉండేది విష్ణువుది. అండ్ అది ఒంటి కాలు మీద ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇది ఒంటి కాలు మీద విగ్రహం ఉండడం మంచిది కాదు, పూజించకూడదని చెప్పి ఈ గ్రామవాసులు అంతా మాట్లాడుకొని ఆ విగ్రహాన్ని తీసేసి ఇంక అప్పటి నుంచి ఈ గుళ్ళు పూజలు జరగకుండా చేశారు. అండ్ చూసుకుంటే ప్రజెంట్ అయితే ఈ గుళ్ళు ఎటువంటి విగ్రహాలు ఉండవు, ఎటువంటి పూజలు జరగవు. ఇది వచ్చేసి వదిలేశారు. అండ్ దీన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంది టెంపుల్ వచ్చేసి. అండ్ సో చూసుకుంటే ఈ టెంపుల్ మాత్రం ఏదో రహస్యాలు దాగినట్టే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గుర్తులు గమనించాను నేను. ఆ గుర్తులు మీకు కూడా చూపిస్తాను. అవన్నీ నిజమో అబద్ధం అయితే నాకైతే అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం గమనించి నేను చూపిస్తాను. నేను ఏమైనా గమనించినా అది చూపిస్తాను. అండ్ మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే
అటు ఒక చేప ఇటు ఒక చేప మధ్యలో ఒక చక్రాన్ని తాగుతున్నట్టున్నాయి. ఇలాంటి గుర్తులు చాలా దిక్కలు గమనించాను, కానీ అన్ని దిక్కలు లేవు, కొన్ని కొన్ని దిక్కలు మాత్రమే ఉన్నాయి. అది ఏందని నాకు అర్థం కావట్లేదు, మీకు నేను గమనించింది మీకు చూపిస్తాను. సో గైస్, ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్కి ఈశాన్య మూల ఉంటుంది టెంపుల్. అండ్ ఈ టెంపుల్ చూసుకుంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. బయట టెంపుల్ అంటే ఇప్పుడు చూపించడానికి చాలా వరకు డ్యామేజ్లు ఉన్నాయి, కానీ ఈ టెంపుల్ మాత్రం లోపల ఎటువంటి డ్యామేజ్ లేవు. చూడండి, మీకు కూడా చూపిస్తాను. అంటే నేను ఎందుకు గమనించానంటే, సో ఇక్కడ చూసుకుంటే విష్ణు చక్రం అండ్ విష్ణు శంఖం ఉన్నాయి ఇక్కడ మెయిన్ గడపకి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడికి వేణుగు లోపలికి వస్తున్నట్టు ఉంది. ఈ గుర్తులు వచ్చేసి ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఈ లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడంతా ఎటువంటి డ్యామేజ్లు లేవు, చాలా బాగుంది లోపల మాత్రం. అంతా గ్రానైట్ రాళ్ళైన అవ్వడం వల్ల వచ్చేసి ఇది ఇంకా చెక్కు చెదరలేదు. అండ్ సీలింగ్ కూడా చెక్కు చెదరలేదు. ఇంతకుముందు చూపించిన 2 కట్టడాలు వచ్చేసి అవి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, ఇది మాత్రం చెక్కు చెదరలేదు. కానీ ఇదేందో విచిత్రంగా ఉంది, ఇదేదో ఒక జవాబు చెప్పే విధంగా ఉంది. మీరు గమనిస్తుంటే ఇక్కడ ఈ గుర్తులు వచ్చేసి ఏనుగు ఏదో మోసుకెళ్తున్నట్టు ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అండ్ ఈ చిన్న కట్టడం ఈ ముందర వరకు డ్యామేజ్ అయిపోయి ఉంది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఈ చిన్న కట్టడం ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మూడు తర్వాత బాగా తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉంది లోపల. మనం ఫైనల్ అయితే ఈ ఈశాన్య మూలన గోపురాన్ని అయితే విజిట్ చేసాము. కానీ ఈ గోపురం వచ్చేసి ఎందుకు చాలా రహస్యాలు దాగినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ గుర్తులు వచ్చేసి ఎక్కడ లేని విధంగా కొన్ని దిక్కులు మాత్రమే ఉన్నాయి, అవి కూడా విచిత్రంగా ఉన్నాయి. సో నాకైతే ఇట్లాగైతే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇంకా మనం ఫైనల్ వచ్చేసి మనం అయితే గర్భగుడి లోపలికి అయితే ఎంటర్ అవుతాం. సో ఉదయాన్నే రావడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు, నేను 2 ముగ్గురే ఉన్నారు. సో ఉదయాన్నే రావడం వల్ల కొంచెం ప్లస్ పెద్ద నాయిస్ ఉండదు. అండ్ లేట్ అయ్యే కొద్ది ఎక్కువ మంది క్రౌడ్ వస్తూ ఉంటారు. సో ఇంకా లేట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ నాయిస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మీకే. సో ముందుగా రావడానికి కొంచెం ప్రిఫర్ చేయండి. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ మెయిన్ గర్భగుడి లోపలికి వెళ్ళి ఆడ ఏమో చూద్దాం. సో గైస్, మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అంతా ఏమేమి ఉందో విజిట్ చేద్దాం ఒకసారి. సో చూసుకుంటే స్తంభాలన్నిటికీ చాలా డిజైన్లు ఉన్నాయి, అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. మన భారతదేశం వచ్చేసి శిల్పకళ నైపుణ్యానికి పెట్టింది పేరు అని చెప్పవచ్చు. అండ్ చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఈ స్తంభాలన్నిటిలో కల్లా అండ్ ఈ స్తంభం ఒకటి, నెక్స్ట్ ఈ స్తంభం ఒకటి కొంచెం సిమిలర్గా ఉన్నాయి, మిగతా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న చిక్కుడాలు ఇవన్నీ చిన్నగా చెక్కున్నారు. అండ్ ఈ విధంగా వచ్చేసి ఇంక ఏ పిల్లలు లేవు, మిగతా అన్నీ వేరుగా ఉన్నాయి. సో ఈ 2 అయితే ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి. సో మనమైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇంకా చూసుకుంటే ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఎన్నో పిల్లర్లు ఉన్నాయి. ఈ పిల్లలన్నిటికీ చాలా డిజైన్స్ ఉన్నాయి, అవి చాలా అద్భుతంగా ఉన్నాయి.
సీలింగ్ గమనిస్తున్నారా? ఈ సీలింగ్ సెంటర్లో ఒక చక్రం ఉంది. ఆ చక్రానికి 2 బల్లులు 2 తాబేళ్ళు కాపలా కాస్తున్నాయి. ఏ విచిత్రాలు! ఈ విచిత్రాలు ఏమో మాకు అర్థం కాలేదు. అంటే నెక్స్ట్ చూడాలనుకుంటే ఇంకా ఈ గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయ్యే ముందు ఈ గర్భద్వారం ఉంటుంది కదా, ఈ ద్వారం పక్కన మహావిష్ణువారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొన్ని గుర్తులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం, అవి తర్వాత చూద్దాం. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి టోటల్ 6 పిల్లర్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్లో. ఈ 6 పిల్లర్స్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెంటర్లో ఈ గోపురం చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు గర్భగుడి దాకా వెళ్దాము అండ్ అక్కడ ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఆ రోజుల్లో ఒంటి కాలు మీద ఉన్న విష్ణు విగ్రహం ఉండేది, ప్రజెంట్ అయితే లేదు. అండ్ ఒంటి కాలు మీద ఉన్న విష్ణు విగ్రహం మంచిది కాదని ఊరి పెద్దలంతా తీసేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఈ గుర్తులు గమనిస్తున్నారా? ఇది వచ్చేసి నాగబంధనం గుర్తుది. అండ్ ఇది వచ్చేసి ఇదొక దేవుడు పాచికలు ఆడుకునే గుర్తా లేకపోతే ఇది ఒక అష్టదిగ్బంధనం అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం నాగబంధనం గుర్తుది. చూస్తున్నారు కదా, 2 పాములు పెనేసుకున్నట్టు అండ్ మెలికలుగా లోపలికి ప్రవేశం లేకుండా ఉంది. సో ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ గుళ్ళో మాత్రం ఎటువంటి విగ్రహాలు లేవు. చూస్తున్నారు కదా, ఈ గుళ్ళో మాత్రం ఎటువంటి విగ్రహాలు లేదు. ఇక్కడ తలుపు తాళం వేసేసి గడిపెట్టేస్తున్నారు. ఆ గర్భల గుళ్ళకి మాత్రం నాకు అనుమతి లేదు. నాకు మెయిన్ అర్థం కాదు ఏంటంటే ఈ గర్భగుడి దారబంధనానికి ఇటువైపు పద్మ పువ్వులు ఉంటాయి కదా, ఆ పూలు ఉన్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసి ఈ నాగబంధనం గుర్తుంది. సో ఇది ఏందన్నది నాకైతే అర్థం కాలేదు. ఈ గుడికి నాగబంధనం ఉందా లేదని ఒక మిస్టరీగా మిగిలిపోయేటట్టుంది. సో మనమైతే బయటికి వెళ్ళి ఈ టెంపుల్ బయట పక్కన చూద్దాము. ఈ టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయని చెప్పాను కదా, ఆ మూవీ షూటింగ్స్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఈ ప్రాంతంలో వచ్చేసి మా ఊరి పొలిమేర 2లో ఒక చిన్న సీక్వెన్స్ అయితే తీశారు. అంటే సత్యం రాజేష్ గారు ఇక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆయన చుట్టూరు నాగపాములన్నీ చుట్టుముడతాయి. అండ్ ఈ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాహస మూవీలో లోపల లాకర్ సెట్ చేసి బయటకు వస్తారు కదా, ఆ బయట వచ్చేసి ఇది. అండ్ ఈ భాగంలో షూట్ చేశారు సాహసం మూవీ. అండ్ చూసుకుంటే ఆ గోపురం వచ్చేసి చాలా మూవీలో ఉంటుంది. అండ్ రాధేశ్యామ్ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. అండ్ కృష్ణరాజు గారు ఒకరికి జాతకాలు చెప్తారు కదా, ఆ జాతకం చెప్పే సీక్వెన్స్ కూడా ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగి ఉన్నాయి. చూస్తున్నారు కదా, అది రాణి మహల్ గన్ పౌడర్ ఇటు సైడ్ వెళ్ళాలంట. సో ఇటు సైడ్ వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. అండ్ మినిమం ఒక 1 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతా ముళ్ళ చెట్లే ఉంటాయి, అందుకని నేనైతే వెళ్ళట్లేదు. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అవి మాత్రం అసలు ఏం బాగలేవు కన్స్ట్రక్షన్స్. అండ్ అన్నీ కూలిపోయి ఉన్నాయి, అంతా పాడుపడిపోయి ఉన్నాయి, అన్ని ముళ్ళ చెట్లలో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ కొంచెం ముందరికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే ఇంకా అసలు కనపడతా ఉంటాయి కన్స్ట్రక్షన్స్ పాతబడిపోయి. సో మనం అయితే అది స్కిప్ కొట్టేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమా మసీద్. ఇది వెళ్ళి విజిట్ చేద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది జమా మసీద్. చూడండి ఏ విధంగా ఉందో.
గైస్ మసీద్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగానే ఉంటాయి. అండ్ లోపల రాగానే వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. ఇదైతే అదిరిపోయింది, చాలా బాగుంది. జమా మసీద్ పైకి రాగానే ఒక వాటర్ ఫౌంటైన్ ఉండేది, ఇప్పుడైతే అంతా డ్యామేజ్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా మసీద్ ఏ విధంగా ఉందో. అండ్ ఇది జమా మసీద్ అంటే. సో ఈ జమా మసీద్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది, అండ్ లోపలైతే ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలైతే ఈ విధంగా ఉంది లోపల కన్స్ట్రక్షన్. అండ్ గోడలు అయితే ప్లెయిన్గా ఉన్నాయి, ఆ సీలింగ్లు వచ్చేసి డైమండ్ షేప్లో ఉన్నాయి అండ్ డిజైన్స్. ఇంకా అంతా గోడలు అయితే ప్లెయిన్లో ఉన్నాయి. జస్ట్ పిల్లర్కి 4-5 కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ పెట్టున్నారు. అండ్ ఈ లోపల ఇన్సైడ్ వచ్చేసి ఒక చిన్న రూమ్ మాదిరి ఉంది. అండ్ ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంది, అదే విధంగా కట్స్ పెట్టి అదే విధంగా డైమండ్ షేప్ పెట్టున్నారు సీలింగ్లకి. సో ఈ విధంగా ఉంది కన్స్ట్రక్షన్. సో గైస్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎటువంటి మసీదులు ఉండేవి కాదు, ఇది ఒక హిందూ దేవాలయం, హిందూ కోటగా ఉండేది. అండ్ తర్వాత దీన్ని విజయనగర పతనం తర్వాత దీన్ని నవాబులు ఆక్రమించుకున్నారు ఈ స్థలానంతా. నవాబులు పరిపాలించే సమయంలో ఇక్కడ ఒక జమా మసీదుని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ జమా మసీదులో ఒక సొరంగ మార్గం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గాన్ని వచ్చేసి ఏమైనా యుద్ధాల సమయాల్లో కానీ ఆడవాళ్ళని అండ్ రాజుగారిని మంత్రి గారిని వాళ్ళని సేవ్ చేయడానికి ఈ మార్గాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ మార్గం వచ్చేసి చాలా లోతుగా ఇటు పక్కకు ఉంటుంది. అండ్ మీకైతే చూపిస్తాను చూడండి, ఇదంతా క్లోజ్ చేస్తున్నారు. సో నేనైతే కొంచెం రిస్క్ తీసుకొని చూడండి. అండ్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది. అండ్ కనపడుతుంది అనుకుంటున్నాను మీకు. అండ్ ఒక వైపుకు ఉంటుంది మార్గం అనేది, జస్ట్ మీకు చూపించడానికి ఈ విధంగా పెట్టాను. అండ్ చూసారుగా ఆ రోజులు అయితే ఈ విధంగా ఉండేది సొరంగ మార్గాలు. అండ్ రాజ కుటుంబీకులని ఆడవాళ్ళని సేవ్ చేయడానికి మార్గాన్ని యూజ్ చేసేవాళ్ళు యుద్ధాల సమయంలో. అండ్ ఇంకా ఈ మసీద్ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఈ నమాజ్ చేసుకోవడానికి వచ్చిన పీపుల్ను విశ్రాంతి కోసం ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న గదులు టోటల్ 90 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ 90 గదుల్ని నమాజ్ చేసుకోవడానికి వచ్చిన పీపుల్కి విశ్రాంతి తీసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో టోటల్ ఇది దీని చరిత్ర వచ్చేసి. అండ్ చూస్తానికి ఇది ఒక చార్మినార్ ఆకారంలో ఉంటుంది, కాకపోతే ఈ మెయిన్ 2 మీనార్సే పెద్దగా ఉంటాయి. మిగతా వెనకాల మిగతా 2 మీనార్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. ఈ 2 మీనార్లే పెద్దగా ఉన్నాయి. అండ్ 4 పెద్దగా ఉంటాయి, దీన్ని కూడా మనం చార్మినార్ అనుకునే వాళ్ళని. అండ్ కానీ ఇది వచ్చేసి జమా మసీద్ ఇది. సో నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం, ఇదైతే విజిట్ చేసాము. చూస్తున్నారు కదా, ఈ ఫిరంగులను వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు చాలా ఫిరంగులను కరిగించి ఆ ఇనుముని లండన్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఇనుము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ధాన్యాగారం అంటే ఇంత పెద్ద కోట ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ధాన్యాగారం కూడా ఉంటుంది కదా, ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇక్కడైతే డోర్ క్లోజ్ చేసి ఉంది, ఇది మీకు చూపించడానికి వీలుగా లేదు. అండ్ ఇటువైపైనా వెళ్ళి చూద్దాం ఒకసారి, ఏమైనా వీలు అవుద్దా మీకు చూపించడానికి లోపల ఎలా ఉందో. చూస్తున్నాగా ఫ్రెండ్స్, ఈ ధాన్యాగారానికి ఇటు సైడ్ నార్త్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ పైకి ఎక్కి మీరు చూడొచ్చు, ఒక కిటికీలో చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది లోపల వచ్చేసి పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్లో ఇంకంత గ్యాప్లే. అండ్ ఆ పిల్లర్స్లో వచ్చేసి ఓపెన్గా ఉంది. అండ్ ధాన్యాగారం అంతా ఇక్కడే ఉండేది. టోటల్ ఇక్కడ వర్క్ చేసే పీపుల్స్ కానీ ఇక్కడ ఉండే ఇండస్ట్రీ పీపుల్స్ కానీ టోటల్ ధాన్యాగారం అంతా ఇదే. అండ్ ఇక్కడ వచ్చేసి 1000 టన్నులను స్టోర్ చేసుకునే కెపాసిటీ కలిగిన ఏకైక ధాన్యాగారం అంటే ఇదే. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఉండేది ధాన్యాగారం. ఈ ధాన్యాగారం చాలా పెద్దది ఇది. సుమారు చూస్తుంటే ఇది ఒక 120-130 అడుగులు ఉంటుంది కింద నుంచి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి 130 అడుగుల దాకా అంతా ఓపెన్లో ఉంటుంది. అండ్ ఒక సైడ్కి పిల్లర్స్ ఉంటాయి, చాలా ఓపెన్ ప్లేస్, లోపల చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఆ రోజుల్లో ధాన్యాగారాన్ని. ఇక్కడ వచ్చేసి చాలా 1000 టన్నుల ధాన్యాన్ని స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఏమైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని తీసి ఉపయోగించుకునేవాళ్ళు. సో ఈ విధంగా ఉండే ఆ రోజుల ధాన్యాగారాలు. మనమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ రంగనాయకుల స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము. సో మీరు ఒకవేళ ఏమైనా చూడాలనుకుంటే ఆ పైకి వెళ్ళి ఆ విండోస్ నుంచి చూడొచ్చు. అండ్ లోపల మాత్రం అలో చేయరు.
అండ్ ఆ విండో దాకా వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ నేను అంత పైకి ఎక్కలేక మీకు జస్ట్ చెప్తున్నాను. ఇప్పటికి అంతా ఎండదామని వచ్చాను కాబట్టి నాకు నడిచి కాళ్ళన్నీ లాగేస్తున్నాయి. సో చాలా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ అన్నీ ఎక్కలేకపోతున్నాను. మీరు కావాలంటే ఆ విండో దగ్గరికి వెళ్ళి చూడొచ్చు లోపల ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రంగనాయకుల స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి రంగనాయకుల స్వామివారి ఆలయం. ఇది వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. కట్టేటప్పుడు మాత్రం ఇది చాలా పెద్దగా ఉండేదంట. సో ఆ కన్స్ట్రక్షన్ అంతా కూలిపోయింది. జస్ట్ గ్రానైట్ రాళ్ళతో కట్టిన కన్స్ట్రక్షన్ మాత్రం ఉంది. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ వరకే ఉంది, మిగతా అంతా డ్యామేజ్ అయిపోయి ఉంది. మనమైతే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నాం కదా, ఎంట్రెన్స్ పక్కన ఈ పూల కుండీలు పెట్టినారు. ఈ పూల కుండీల చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. సో చెట్లు వేసినంత ఈజీ కాదు పెంచడం అనేది. ఇలాగ పూల కుండీల్లో చెట్లు వేసి వాటిని చంపేసి వదిలేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సో ఒకవేళ చెట్లు వేసామంటే వీటిని రక్షించాలి, రక్షించేటట్టయితేనే చెట్లు వేయాలి. అండ్ ఏదో చెట్టు వేసాం అయిపోయింది అనుకుంటే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతే కరెక్ట్ కాదు అది. చూడండి ఏ విధంగా ఉంది, అన్ని చెట్లు వేసి అన్నీ చచ్చిపోయినట్టు ఉన్నాయి. పక్కన పెట్టేశారు. ఏదన్నా మొక్క నాటినప్పుడు దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో నాకైతే అది అనిపించింది. అండ్ చూసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది చూస్తున్నారు కదా, విగ్రహాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నారు. ఈ విగ్రహాలు తలలు ఉంటాయి కదా, తలల్ని ధ్వంసం చేస్తున్నారు. అండ్ అంతా గ్రానైట్ రాయి. ఇది ఈ గ్రానైట్ రాయిలో శిల్పాలు చెక్కారు. ఆ శిల్పాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. సో మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది అండ్ మనం అయితే ఫస్ట్ ఈ ఒక రౌండ్ చూసుకొద్దాం ఏమేమి ఉన్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 4 స్తంభాలతో నిర్మించిన మండపం ఒకటి ఉంది. అండ్ ఈ మండపం వచ్చేసి కొంచెం సీలింగ్ ఏమి లేదు, ఓపెన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే స్తంభాలతో నిర్మించబడిన మండపం ఉంది. అండ్ ఇలా మనం ఒక రౌండ్ వేసుకొచ్చి తర్వాత గర్భగుడిలోకి వెళ్దాము. సో ఇది కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఈ రాళ్ళ మీద కూడా కొన్ని రహస్యాలు దాగినట్టు ఉన్నాయి. సో చూస్తున్నా కదా, ఎంత పెద్ద సర్పం ఉందో. ఈ సర్పం ఎందుకు ఉందో నాకు తెలియదు. అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో వీటిలో చాలా వరకు ఈ రాళ్ళల్లో కొన్ని చిత్రపటాలు అయితే ఉన్నాయి. అంటే కొన్ని గుర్తులు అయితే ఉన్నాయి. ఆ గుర్తులు చేపల గుర్తులని అండ్ ఏదో రకరకాల అక్షరాలు ఏదో దాగున్నాయి. సో ఈ చుట్టుపక్కల అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ అంతా వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. కొంత భాగం వరకు ఈ టెంపుల్ మిగిలి ఉంది. అండ్ ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఈ టెంపుల్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడైతే ఇంతకుముందు అయితే ఈ టెంపుల్ నిర్మించిన సమయంలో అయితే ఒక పెద్ద గజస్తంభం ఉండేది. ఆ గజస్తంభాన్ని కూడా ధ్వంసం చేశాను. అండ్ సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్. అండ్ స్తంభాలకి చాలా శిల్పకళ చక్రాలు అయితే చాలా ఉన్నాయి స్తంభాలకి. అండ్ ఇంకా సీలింగ్లు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ప్లెయిన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వచ్చేసి ఇది మెయిన్ గర్భగుడి ఎంట్రన్స్. ఇది గర్భగుడి ఎంట్రన్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. అందుకని చూడండి, ఈ భాగాన్ని వరకు ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ మాత్రం రాళ్ళతో నిర్మించున్నారు. ఇది మళ్ళీ తిరిగి కొంత భాగాన్ని కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాము. అండ్ ఈ లోపల వచ్చేసి 4 పిల్లర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డిజైన్స్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి గర్భగుడి, మెయిన్ గర్భగుడి. ఈ గర్భగుడి కట్టు ఇటు ఓపెన్గా ఉంది. అండ్ ఈ లోపలంతా చీకటిగా ఉంది. మీకు ట్యాచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి గబ్బిలాలు చాలా తిరుగుతూ ఉన్నాయి. భయంగా ఉంది ఇక్కడ. అండ్ లోపలైతే ఈ విధంగా ఉంది. ఎటువంటి విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు వచ్చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారంట నవాబులు. అండ్ సో అప్పటి నుంచి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి విగ్రహాలు పెట్టడం కానీ పూజలు చేయడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు. అండ్ సో ఇదైతే ప్రజెంట్ అయితే మూతపడిపోయి ఉన్నాయి. అండ్ జస్ట్ విజిటర్స్కి మాత్రం అలా ఉంది. ఇంక ఇక్కడ మాత్రం ఎటువంటి పూజలు పూలు అయితే జరగవు.
సో గైస్ మీకైతే ఈ టెంపుల్ అంతా తిరిగి చూపించేసాను రంగనాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం ఈ టెంపుల్ మాత్రం ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసింది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు అండ్ విజయనగరాయలు అంటారు కదా, ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలనలో అంతా కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఇంకా దీన్ని నవాబులు వచ్చేసి ఆక్రమించుకున్నారు. ఆ నవాబు పరిపాలన వచ్చిన తర్వాత జస్ట్ హిందూ టెంపుల్స్ మాత్రమే ఉండేవి. అండ్ రంగనాథ స్వామి టెంపుల్, మాధవరాయ టెంపుల్ ఇవి మాత్రమే ఉండేవి. అండ్ తర్వాత ఎప్పుడైతే నవాబ్స్ ఇక్కడ పరిపాలన చేయాలనుకుంటున్నారో తర్వాత ఏమి కూల్ చేసి అండ్ ఇక్కడ జమా మసీదులు ఇవి కట్టారు. అండ్ సో అప్పటి నుంచి ఇంక ఇక్కడ పూజ జరగట్లేదు. సో ఇంక అప్పటి నుంచి ఇవన్నీ ఇట్లాగే మూతపడిపోయి ఉన్నాయి. ఇంక అప్పటి నుంచి తిరిగి రీకన్స్ట్రక్షన్ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు. సో దానివలన ఇలాగ మూతపడిపోయి ఇలాగ పాతపడిపోయి ఉన్నాయి. జస్ట్ దీని ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అదేనా ఉంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ విజిటర్స్కి మాత్రం అలా ఉంది. ఇక్కడ మాత్రం ఎటువంటి పూజలు అయితే జరగవు. సో ఇది టెంపుల్ చరిత్ర. సో మనం అయితే ఇక్కడ అంతా విజిట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే పెన్నా నది దగ్గరికి వెళ్దాం. ఈ పక్కన ఇక్కడ పెన్నా నది వ్యూ పాయింట్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది. మనం అయితే నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గండికోటలో పెన్నా నది వ్యూ. ఇదంతా ఒక పెన్నా నది. అండ్ ఈ గండికోట ఈ పెన్నా నది గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఇది ఈ పేరు ఎలా వచ్చిందని అంటే గండి అంటే వాగు అని అర్థం వస్తుంది. సో పక్కనే కోట ఉంటుంది. అండ్ అది అప్పటి నుంచి ఇది వాగు పక్కనే కోట ఉండడం వల్ల గండి కోట అని పిలుస్తున్నారు. సో ఇక్కడ ఒక వింత ఉంది. ఈ వింత ఏంటంటే ఇక్కడ నిలబడి ఈ నీళ్ళలో రాయి వేసినా కానీ ఆ నీళ్ళలో రాయి పడదు. అండ్ బయట ఒడ్డునే పడుతుంది కానీ నీళ్ళలో మాత్రం రాయి పడదు, అది ఎంత ఫోర్స్గా వేసినా కానీ. సో ఇది అక్కడ వచ్చేసి వింత. ఎందుకంటే మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం నీళ్ళలో రాయి పడద్దా లేదని. ఇది మాకు కూడా ఒకరు చెప్పారు. అని చెప్తే మేము ఒకసారి చూసాము. అది ఇక్కడ రాయి చూస్తే మేము చాలా రాళ్ళు ఒక 10-15 రాళ్ళు దాకా వేసాము. ఏ రాయి పడలేదు నీళ్ళల్లో. మీరు కూడా వచ్చినప్పుడు ఒకసారి వేసి చూడండి అది పడద్దా లేదని. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ పెన్నా నది అనేది రెండు కొండల్ని చీల్చుకుంటూ రావడం వల్ల ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది. అంత పెద్ద గ్రానైట్ రాళ్ళు, ఈ రాళ్ళ కొండల్ని చీల్చుకుంటూ వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాంతాన కోట నిర్మించడం వల్ల ఈ కోటకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో చాలా దృఢంగా ఉంటుంది కోట. అంత గ్రానైట్ రాయి కావడం వల్ల సెక్యూరిటీ పర్పస్ మీద చాలా దృఢంగా ఉంటుంది. అండ్ సో పక్కనే వాటర్ రిసోర్స్ ఉండడం వల్ల ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ. అండ్ ఇది మాత్రం ఈ కోట మాత్రం చాలా దృఢంగా ఉంటుంది. అండ్ ఈ వాటర్ రిసోర్స్ మాత్రం ఇక్కడ ఎనీ టైం నిత్య వాటర్ దొరుకుతూనే ఉంటాయి. సో ఈ విధంగా ఈ పెన్నా నది ఒడ్డునే ఈ గండికోట నిర్మించారు. కాకరాజు వారు ఫస్ట్ నిర్మించారు. తర్వాత వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది పెద్ద కోనేరు అంటే ఇది. అండ్ ఇంత పెద్ద కోటకి కోనేరు లేకుండా ఎలాగా, అండ్ అందుకనే ఈ కోనేరు కూడా కట్టించినట్టున్నారు ఆ రోజుల్లో. సో మనమైతే ఇప్పుడు కోనేరు చూద్దాము. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది కోనేరు. అండ్ ఇది సమ్మర్ అయ్యేకి చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. అండ్ వర్షాకాలంలో కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. ఇది సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు, కూడా పచ్చగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అయితే చాలా కిందకు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ దాకా ఉన్నాయి స్టెప్స్. అండ్ చాలా వరకు బూడిపోయిందంట ఇది, ఇంకా చాలా లోతుండేదంట. సో ఇది వచ్చేసి పెద్ద కోనేరు. ఇది ఎంత పెద్ద కోటకి వాటర్ ట్యాంక్ లేకపోతే అలాగా దీన్ని వాటర్ ట్యాంక్ అని కూడా పిలుస్తారు. సో మనమైతే దీన్ని కూడా విజిట్ చేసాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది జమా మసీద్. ఈ జమా మసీద్ దగ్గర మన ఇండియా ఫ్లాగ్ కూడా ఫ్లై చేస్తున్నారు. ఇది మన ఫ్లాగ్ చూడండి ఎలా ఉందో. ఈ గండికోటని ది గ్రేట్ క్యానన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో అందువలన ఈ ఫ్లాగ్ని ఇక్కడ ఎగరేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో గైస్ మనం గండికోటకి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళందరికీ కర్నూలు అంట. సో మీ పేరు ఏం పేరు? భాష. మీ పేరు? ప్రవీణ్. మీ పేరు? షేక్ ఫయాజ్. ఓ వీళ్ళంతా పరిచయం అయ్యారు. సో చెప్పాలంటే వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఈ గండికోట అంతా విజిట్ చేసాం, ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇప్పుడైతే ఎండ దంచేస్తుంది. ఈ ఎండలో నేను వచ్చేసి బెలూన్ కేవ్స్ బయలుదేరుతున్నాను, అదే నా బైక్ మీద. సో నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం బెలూన్ కేవ్స్ తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఈ గండికోట అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్.